మీకు డిగ్రీ వచ్చింది, మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు, ఇన్ని రోజులు చాలా చదువుకున్నారు, బైబిల్ గురించి చాలా నాలెడ్జ్ మీకు వచ్చింది. కానీ అన్నిటికీ మించింది ఇప్పుడు మీకు కావాల్సింది, మనకి కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యాజ్ ఎ యంగ్స్టర్స్ మనం అనుకుంటాం మనం ఏదైనా చేయగలం. ఎస్ వి ఆర్ స్ట్రాంగ్. మనం అనుకున్నదని మనం సాధిస్తాం. బైబిల్ ట్రైనింగ్ కి ఈ యొక్క వేలోకి మనం రాకుండా ఇంకొక వేలోకి మనం ఉండే డాక్టర్ అవ్వాలనుకుంటే దాని కొరకు చదివి అవ్వే ఉండేవాళ్ళం. పోలీస్ అవ్వాలనుకుంటే దాని కొరకు కష్టపడి అవ్వేవాళ్ళం. మనం ఈరోజు బైబిల్ పట్టుకుని బైబిల్ కాలేజ్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాం. ఇప్పుడు మన సేవ ఏంటి? మన ముందు మీ అందరికి ఒక్కొక్క దర్శనం దేవుడిచ్చి ఉంటాడు, ఒక్కొక్క ప్రణాళిక మనకి కలిగి ఉంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉచ్ఛేదం చూడాలి, ఈ భారతదేశంలో ఉచ్ఛేదం చూడాలి. ఇవన్నీ చూడడానికి ఒక్క థియాలజీ మాత్రం సరిపోదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. హల్లెలూయా. అది పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఇవ్వబడలేదు, కానీ కొత్త నిబంధనలో ప్రతి వేళ అన్ని వేళల మనతో మన ఇబ్బందుల్లో మన కష్టాల్లో ఆదరణకర్తగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. మనము అపోస్తలుల కార్యంలో చదివితే 1-3-5 ఇలా ఉంటది. శిష్యులు ఆయన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, 40 దినాలు ఆయన్ని కనపరుచుకున్నారు. అయితే యేసయ్య ఏమంటారంటే మీరు ఎక్కడికి వెళ్ళదు, మేడ గదిలో వేచి ఉండండి. ఎందుకు వేచి ఉండమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగారు. అద్భుతాలు ఎలా చేయాలో శిష్యులకి తెలుసు. మార్కు సువార్తలో మనం చదివితే వాళ్ళకి అధికారం కూడా ఇవ్వబడిందంట. వాళ్ళకి ఎలా అద్భుతాలు చేయాలి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రార్థన చేసేవారో వీళ్ళు కూడా చూశారు. చిన్నదానాలు ఏమంటే చచ్చిపోయింది లేసింది. ఇప్పుడు శిష్యులకి అన్ని తెలుసు, ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు ఎలా అద్భుతాలు చేశారో వీళ్ళు చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఎవ్వరు ప్రపంచంలో చూడలేదు. అంత క్లియర్ క్రిస్టల్ గా 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీరు వెళ్ళండి సర్వలోకానికి నా సువార్త ప్రకటించండి అని చెప్పలేదు, కానీ మీరు మేడ గదిలో వేచి ఉండాలి. until unless you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ పొందుకునే దాకా మీరు కనిపెట్టండి, అప్పుడే లోకానికి వెళ్ళండి. హల్లెలూయా. మనము ఇప్పుడు ఒకవేళ ట్రైనింగ్ అయిపోయింది, మీరు సేవలోకి వెళ్ళే ముందు మధ్యలో ఇంకొక పీరియడ్ పెట్టుకోవాలి, మధ్యలో ఇంకొక స్టాప్ పెట్టుకుని డోంట్ రష్, పరిగెట్టేసి ఏదో చేయాలి కాదు, టైం తీసుకోండి. వెయిట్ ఫర్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. వాళ్ళకి అద్భుతాలు ఎలా చేయాలో తెలుసు, అన్ని వాళ్ళకి తెలుసు. కానీ 40 దినాలైన 10 రోజులు మేడ గదిలో వేచి ఉన్నారు. లాస్ట్ దినం వచ్చింది, పెంతెకొస్తు పండుగ దినమందు వారు మేడ గదిలో ఉండగా బలముగా విచ్చుగాలి వారి మీదకి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ యంగ్స్టర్స్, ఈ కర్ణాటక రాష్ట్రంలో ఒక రివైవల్ ని మనము తీసుకురావాలంటే నేను ఆడదాన్ని, నేను మాట్లాడలేను, నాకు మాటలు రావు, నేనేమి చేయలేను అని నువ్వు అనుకోవద్దు. ఆమేన్. మనకు అన్నిటికీ మించి ఎవరున్నారు? we have Holy Spirit. Hallelujah. Catherine Kuhlman, she was divorced, she was totally abandoned, she was rejected. ఎవరు తన్ని పట్టించుకోరు, ఎందుకంటే తను ఒక మంచి కుటుంబంలో ఎదిగింది, పెరిగింది. అయితే ఒక సండే స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుని తన లైఫ్ నంతా స్పాయిల్ చేసుకుంది. సరే పెళ్లి చేసుకుందంటే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళతో డివోర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు సమాజం తను ఎవరు యాక్సెప్ట్ చేయరు. తను ఇంకా నా లైఫ్ లో నేను ఇంకేమీ చేయలేను, ఇంకా చనిపోదామని ఒక రోజు ఒక మార్గంలో నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట. క్యాథరిన్, నీ లైఫ్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీతో నాకు ఇంకా పని ఉంది, నీతో ఇంకా పని చేయాలనుకుంటున్నానని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎన్కౌంటర్ ని తను పొందుకున్నాక అది మొదలుకొని క్యాథరిన్ కుల్మెన్ సంవత్సరాలు సేవలు చేయలే. 90 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుని పరిచర్య చేయరా. 3 సంవత్సరాలు మాత్రమే దేవుని సేవ చేసి ఒక సెంచురీ, ఒక తరం అంతటిని కూడా షేక్ చేయగలిగింది. హల్లెలూయా. ఒక ఆడావిడి రిజెక్ట్ చేయబడింది, సమాజం తను ఒప్పుకోలేదు, కానీ క్యాథరిన్ కుల్మెన్ నడుచుకుని వస్తే అద్భుతాలు, క్యాథరిన్ కుల్మెన్ వాక్యం చెప్తే అద్భుతాలు, క్యాథరిన్ కుల్మెన్ ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకునేవారు. ఆనాడు అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచితే వారు బాప్తీసాన్ని పొందుకున్నారు. ఈ రోజు మనం ఉన్న తరంలో మాకు టెక్నాలజీ తక్కువ లేదు. మన వాయిస్ బాగోకపోతే
ఆటో ట్యూన్ పెట్టుకుని మన వాయిస్ ని మోడిఫై చేయగలిగిన టెక్నాలజీ మనకుంది. స్క్రీన్లు అంటూ అదంటూ బోల్డ్ టెక్నాలజీ మనకు వచ్చింది. కానీ ఏదైతే తక్కువైంది తెలుసా? ఏమి తక్కువైపోయింది తెలుసా? ఈ రోజు ప్రపంచంలో ఈ తరానికి పరిశుద్ధాత్ముడు తక్కువైపోయాడు. టెక్నాలజీ లేదా? చాలా ఉంది. తలంతులు గల వారు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. అందంగా ఉన్న వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి రోజు తరానికి లేరు. ఈ రోజు మనం చిన్న గ్రామంలో నుంచి ఈ రోజు ఈ ప్రపంచంలో సేవ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఒకవేళ నీకు తలంతులు టెక్నాలజీ ఏమీ లేకపోయినా పర్లేదు, వేచి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు. ఈ తరాన్ని మనము షేక్ చేయగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. యాజ్ ఏ యంగ్స్టర్స్ ఈ లోకంలో ఏదో చేయాలి, నేను పెద్ద అయ్యాక ఇవన్నీ కాదు. ఇందాక అక్క చూసింది కదా, మనకి ఈ లోకంలో ఏమి అవసరం లేదు. మనకి కావాల్సింది ఈ తరము వారు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నిలవబడ్డం మనం చూడాలి. మన తరంలో జాషువా జనరేషన్ లేపబడాలి. మన సేవ చేస్తున్న తరములో చిన్న పిల్లలు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ చర్చ్ లో నేను సండే స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను పిల్లలకి సండే స్కూల్ నేనే చెప్తాను. ఎవ్రీ నైట్ మేము ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఏమి టీచ్ చేయి, ఏమి చెప్పను. జస్ట్ ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రే ఫర్ ద అనాయింటింగ్. అభిషేకం కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలండి. వాగ్దానము చేయబడింది, మనకి ఇవ్వబడదు అంటకి లేదు. ఇట్ వాస్ ప్రామిస్డ్. వాక్యము అది వాగ్దానము చేయబడింది. దాని కొరకు వేచి ఉండండి, కనిపెట్టండి. హల్లెలూయా. అందుకే నాకు బీటీహెచ్ లేదు, నాకేమీ లేదు. నేను జస్ట్ డిగ్రీ హోల్డర్. అయితే నేను ఇట్లా నుంచి వాక్యం చెప్పాలి. ఇందాక అన్న వచ్చి నాకు చెప్తే నా హ్యాండ్ షేక్ అయిపోయింది. నేను ఎలా చెప్పాలి? థియాలజీ మీ అందరు చదువుకున్నారు. ఎలాగ ప్రభు అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నుంచో నేను మాట్లాడాలి. హల్లెలూయా. I'm the girl who totally leans on the Holy Spirit. నేను ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతాను. క్యాథరిన్ కుల్మిన్ తిన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతుందంట. ఇప్పుడు నా పక్కన అమ్మ కూర్చున్నది అన్నది ఎంత నిజమో, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నది 100% నిజం. హల్లెలూయా. ఫీల్ హిమ్, హ్యావ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ రియల్. నా ముందు 10 మంది అమ్మాయిలు కూర్చున్నారు అన్నది నీకు నేను కనబడుతున్నాను, మీకు నేను కనబడతాను. ఇది నిజం. నువ్వు ప్రతి క్షణం ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఒక మనిషిగా ఫీల్ అవ్వగలగాలి. ఆయన అవేర్నెస్ ని ప్రతి క్షణం ఉంటే కర్ణాటక రాష్ట్రాన్ని బాగు చేయడానికి 100 అవసరం లేదు, మనము చాలు. హల్లెలూయా. హ్యావ్ బర్డెన్. ఆ భారం మనకుంటే ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మనని నింపుతాడు, వాడుకుంటాడు. నేను ఎక్కువ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశాను. ఐ ప్రే మోర్. నా లైఫ్లో నాకు ఇంకేమీ లేదండి, నేను ప్రార్థన చేసుకుంటా. ఎస్, నన్ను ఒకసారి అంకుల్ ఉండి MBA చేయమా, మాస్టర్స్ చేయమా అని అంకుల్ నన్ను అయితే ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. లార్డ్ ఏం చేయను? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనలో గడుపు. MBA చేయొద్దు అని దేవుడు చెప్పలేదు, కానీ ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు దేవుడు నా పట్ల ఉన్న ప్రతి ప్రణాళిక, మొత్తం ఆ ప్రణాళిక అంతటిని నాకు నా ముందు బ్లూ ప్రింట్ పెట్టి, నువ్వు ఇలా నడవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ప్రతి విషయాన్ని దేవుడు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ప్రతిదీ క్లియర్ కట్గా నాతో మాట్లాడుతూ, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. ఈ తరం అంతటిలో నేను నీ పట్ల చేయబోయే కార్యము ఈ తరాలు కూడా మాట్లాడుకుని పోతాను. నాకేమీ రాదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. నేనేమన్నా వాక్యం చెప్పాలంటే ఆ రోజు ఆ వారం అంతా కూడా లేస్తా, దేవా ఏం మాట్లాడాలి, ప్రేయర్ చేస్తా, అదే మాట్లాడితే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఏదైనా భయంకరమైన శోధన రాబోతుందా, దేవుడు నాతో మాట్లాడతాడు. ఇదిగో ఇట్లా ఆగిపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఎవరన్నా విరోధంగా లేస్తున్నారా, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడతాడు. దర్శనం రూపంలో దేవుడు నాతో మాట్లాడతాడు, నేను అమ్మలు చెప్తాను. ఏదన్నా అద్భుతం జరగబోతుందా, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను డాడీ వాళ్ళు చెప్తాను. సంఘంలో ఏదన్నా కీడు రాబోతుందా, దేవుడు నాతో మాట్లాడతాడు. సంఘంలో కుటుంబాల్లో ఏదన్నా శోధన రాబోతుందా, దేవుడు నాతో మాట్లాడతాడు. మా అన్నలాగా నేను MDV చేయలే, మా అన్నలాగా నేను PTH చేయలే, కానీ ఏమి జరగబోతుందో ప్రతిదీ దేవుడు నాతో మాట్లాడతాడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉంటే నిన్నెవ్వడు ఆపలే. యూ విల్ బి ద అన్స్టాపబుల్. హల్లెలూయా, హల్లెలూయా. వి నీడ్ హోలీ స్పిరిట్. నేను జరగబోయే నా లైఫ్ లో ఏం జరగబోతుందో దేవుడు నాతో మాట్లాడాడు. హోలీ స్పిరిట్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు మీ. ఎందుకు? ఏమీ లేదు, జస్ట్ వెయిట్ ఫర్ హిమ్, సీక్ హిమ్, హ్యావ్ హిమ్. హల్లెలూయా, దట్స్ ఇట్. అంతే, ఆయన్ని కలిగి ఉండండి. ఇప్పుడు ఏదో అయిపోయింది, డోంట్ రష్, వెయిట్, వేచి ఉండు. దేవా ఏం చేయాలి? నన్ను పరిశుద్ధాత్మ చేత నింపు. నేను నీ కార్యాన్ని చూడాలి. ఆ రోజు ఆ వేళ అపోస్తుల కార్యములో ఆ అధ్యాయములో వారు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. మాత్రమే కాదు, మనము వేచి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనని నింపాడని మనం చెప్పుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థించానండి, నా బైబిల్ ట్రైనింగ్ అయిపోయాక నేను 3 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆత్మ చేత నింపబడ్డానండి అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య ఎంటీవీ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి డాడీ నేను అది చేస్తాను ఇది చేస్తానంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. పౌలు ఎప్పుడైతే దేవుని చేత దర్శించబడ్డాడో వెంటనే వెళ్ళి సువార్త ప్రకటించేలా ఎక్కడికో దీవుల్లోకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నాడు. ఈ రోజు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి. వాగ్దానము చేయబడిన ఒక ఆత్మను మీరు పొందుకుని ఈ కర్ణాటక రాష్ట్రాన్ని ఉజ్జీవింపచేద్దాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ పాస్టర్.